రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు నిర్వహించడానికైతే చాలా శరవేగంగా అడుగులేస్తున్నాయి. దానికి తగ్గట్టే పరిస్థితులన్నిటిని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా మొదటిగా రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన రిపోర్ట్‌ని కేంద్ర కేబినెట్ ఆమోదపరచడం, తర్వాత దీని మీద అమిత్ షా కూడా చెప్పడం, ఈ యొక్క టెర్మిన్‌లోనే అంటే 2029 ఎన్నికల్లోనే లోపే జమిలీ ఎన్నికల్ని మేము తీసుకొస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చెప్పడం అనేది మనకి ఈ టెర్మినల్లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని అయితే మనకైతే అర్థమవుతుంది. అందుకు తగ్గట్టుగా చాలా శరవేగంగా అడుగులు అయితే కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేస్తుంది. దీనికి తగ్గట్టుగా ఏమైనా న్యాయపరమైన చిక్కులు వస్తాయా, లేకపోతే జమిలీ ఎన్నికలను అన్ని పార్టీలు అనుకూలిస్తాయి, ఒకవేళ అనుకూలించిన వ్యతిరేకించిన తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలు, వాటన్నిటి మీద కూలంకుషంగా వాళ్ళైతే చర్చలు అయితే చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ జమిలీ ఎన్నికలకు పార్లమెంట్ లో ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదించింది కదా, ఆ రిపోర్ట్ ని రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన రిపోర్ట్ ని ఆమోదించింది కదా, ఆ రిపోర్ట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఒకసారి చర్చ జరపాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. అంటే ఎవరైనా వ్యతిరేకిస్తారా లేకపోతే అనుకూలిస్తారా అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వాళ్ళ అనుకూలంగా వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ మనకి 2029 అంటే 2027 కానీ 2028 లోపు మనకి ఎన్నికలు వస్తాయి. అంటే మన ఏపీ అసెంబ్లీలో కూడా 2029 కన్నా ముందే ఎలక్షన్ వస్తాయనైతే మనకేదో తెలుస్తా ఉంది. చూడాలి మరి ఈ యొక్క అంశం మీద కేంద్ర ప్రభుత్వం అయితే శరవేగంగా అడుగులు వేస్తుంది. మరి దానికి ప్రతిపక్షాలు అలాగే న్యాయపరమైన చిక్కులు, ఒకవేళ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఎప్పుడు నిర్వహిస్తారు, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి సహకరిస్తాయా అనేది చూడాలి. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.